హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంటిలో సమస్యలు దూరమై ఇల్లు ప్రశాంతంగా ఉండాలి అంటే ఇలా చేయండి. ఇంటిలో నెగిటివ్ పోయి పాజిటివ్ రావాలి అంటే నిమ్మకాయ ఒక గాజు గ్లాసులో వాటర్ పోసి నిమ్మకాయ పెట్టాలండి. నిమ్మకాయ వల్ల నెగిటివ్ అనేది పోతుందన్నమాట. నిమ్మకాయ అంత పవర్ఫుల్ అనమాట. మనం ఏం చేయాలంటే మనము ఒక గాజు గ్లాస్ తీసుకోవాలండి. గాజు గ్లాసులో మనము నిండుగా అంచు దగ్గర దాకా మనం వాటర్ పోసుకోవాలండి. ఈ వాటర్ పోసిన తర్వాత అందులో ఒక పచ్చని నిమ్మకాయ వేయండి. ఈ నిమ్మకాయ చాలా బాగా పనిచేస్తుందండి. టిప్పు, ఈ నిమ్మకాయని ఇలా పెట్టుకుందాం. ఇంట్లో ఎప్పుడు మనం సాంబ్రాణి ధూపం అనేది వేయాలండి. ఆ పొగ వలన నెగిటివ్ ఎనర్జీ పోయి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, అందరూ సంతోషంగా ఉంటారు. మనము సాంబ్రాణి ధూపం ఉంటుంది కదండి, ఈ ధూపం స్టిక్ మీ దగ్గర ఉన్నా సరే, లేకపోతే బొగ్గులు మన దగ్గర బొగ్గులు ఉంటాయి కదా, ఆ బొగ్గుల మీద కూడా మనం సాంబ్రాణి వేసుకొని ఇల్లంతా గదికి మూలన కట్టలనైనా కిటికీల దగ్గరైనా అంత లెక్క మనకి వెనక వైపు ద్వారం ఉంటుంది కదా, అటైనా మనకి సింహద్వారం వైపు దగ్గర నుంచి వెనక ద్వారం తలుపు తెరిసే వరకు మనకి కిచెన్లోను మనము దేవుని మందిరం దగ్గర ఇల్లంతా తిరిగి ప్రతిరోజు మనము సంధ్యా సమయాన మనం శుభ్రంగా సాంబ్రాణి పొగ వేసుకోవాలండి. సాయంత్రం పూట సాంబ్రాణి పొగ వేయటం వల్ల చక్కగా ఇంటిలోకి లక్ష్మీదేవి అనేది వస్తుంది, నెగిటివ్ అనేది పోయి పాజిటివ్ అనేది వస్తుంది అనమాట. కర్పూరం లవంగాయలు హారతి ఇచ్చినా చాలా మంచిదండి. మనం కర్పూరం తీసుకోవాలి. ఈ కర్పూరం బిళ్ళలు తీసుకొని ఈ కర్పూరం మీద ఒక లవంగాయ పెట్టాలండి. ఇలా లవంగాయ పెట్టి మనము చక్కగా ప్రతిరోజు మనము దీపారాధన మనం చేసుకుంటాం కదా, ప్రతిరోజు ఉదయం పూజ చేసి కర్పూరం వెలిగిస్తాము. అప్పుడు కర్పూరం ఆ ఇల్లు అంతా చూపించాలండి. తర్వాత సింహద్వారానికి పైన కలబంద కొబ్బరికాయ గాని నిమ్మకాయ గాని మనం కడుతూ ఉంటాం కదా, అప్పుడు ఆ కట్టిన దగ్గర కూడా మనం హారతిస్తూ ఉండాలి. దీనివల్ల నెగిటివ్ అనేది పోతుంది, పాజిటివ్ వస్తుంది. ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట. మీ ఇంట బయట గుమ్మంపై పంచముఖ ఆంజనేయ స్వామిని కూడా పెడితే దానికి ఫలితం కూడా ఉంటుందన్నమాట. మనము సింహద్వారానికి పైన చాలా మంది విఘ్నేశ్వరుడు మనము బొమ్మ కానీ లేకపోతే పంచముఖ ఆంజనేయ స్వామి బొమ్మ కానీ చాలా మంది పెట్టుకుంటూ ఉంటారండి. అలా చేయటం వల్ల కూడా చాలా మంచిదనమాట. దుష్టశక్తుల ప్రభావం ఉండదు, ఇక మీ ఇంటికి తిరుగనేది ఉండదనమాట. ఇంకొక ట్రిప్ వచ్చేసి మనము ఇలాంటి ఎర్రని వస్త్రం తీసుకోవాలండి. ఎర్రని వస్త్రంలో మనము చక్కగా పసుపు వేసుకోవాలి. ఈ పసుపుని చక్కగా వేసుకొని మనము ఈ పసుపుని మూట కట్టుకోవాలండి. ఇలాగా 4 పక్కల ఒక చిన్నని మనం మూట కట్టుకొని ఉంచుకోవాలన్నమాట. పసుపు మనకి ఇంటికి చాలా మంచిదండి. సింహద్వారానికి పసుపు రాసిన పసుపు బొట్లు పెట్టేసి దేనికైనా సరే మనం పసుపుని వాడుతూ ఉంటాము. ఇలాగా మూట కట్టుకోవాలండి. ఇలా మూట కట్టి చక్కగా మనము ఈ పసుపుని మనం మూట కట్టి మనం నిద్రిస్తున్న బెడ్ కిందకి మనం పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవటం కూడా చాలా మంచిదనమాట. మనం ప్రతిరోజు మనం నిద్రపోతూ ఉంటామండి, పీడకలలు అలాంటి అనేది రావన్నమాట. పసుపు ప్రభావం వల్ల మనకి ఆ పసుపు శుభానికి సంకేతం కాబట్టి ఈ పసుపులో ఉన్న శక్తి వలన మనకి పీడకలలు అలాంటివి రావన్నమాట. ప్రతిరోజు మనం నైట్ నిద్రపోయే ముందు ఈ పసుపు మూటని మనం మంచం కింద పెట్టుకొని చక్కగా పనుకున్నట్టయితే మీకు ఎలాంటి చెడు కళలు కానీ చెడు దృష్టి కానీ మనకి పీడకలలు అనేవి రావన్నమాట. మనము ఇలా ప్రతిరోజు చేయాలండి. మీ ఇంటిని ప్రతిరోజు సూర్యుడు ఉదయించక ముందే వాటర్లో మనం కల్లుప్పు ఉంటుంది కదండి, ఈ కల్లుప్పు తీసుకోవాలి. వాటర్లో కల్లుప్పు పోసుకొని ఆ కల్లుప్పుని మనం ప్రతిరోజు కూడా ఇల్లంతా శుభ్రంగా తుడవాలండి. ఎక్కడ పొడి అనేది లేకుండా ప్రతిరోజు కూడా వాటర్లో ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రంగా తుడవాలి. దీనివల్ల చెడు వాసన చెడు దృష్టి బ్యాక్టీరియా ఏమీ ఉండదన్నమాట. ప్రతిరోజు గుమ్మానికి కర్పూర ధూపం హారతిస్తే వాస్తు దోషాలు ఏమన్నా పూర్తిగా తొలగిపోతాయి. వేపాకు కూడా పొడి చేసి మనం వేపాకు ఉంటుంది కదండి, ఆ వేపాకు కూడా కొంతమంది పచ్చిది కూడా మనం నిప్పుతో రాజేసి ఇల్లంతా కూడా ఆరతిచ్చిన చాలా మంచిదనమాట. లేకపోతే ఎండిన వేపాకు పొడిని మనము నిప్పుల్లో వేసి అలా సాంబ్రాణి పొగ ఎలా వేసుకుంటామో అలాగే వేపాకు పొడిని ఈ బొగ్గుల మీద వేసి కూడా ఇల్లంతా హారతిచ్చిన మనకి వాస్తు దోషాలు ఏమైనా పొగ చూపిస్తే ఇంటికి చాలా మంచిదనమాట. ఆ పొడి వల్ల మనకి ఎటువంటి వాస్తు దోషాలున్నా పోతాయి. గుమ్మానికి పైన వినాయకుని బొమ్మ ఒకటి పెట్టినా చాలా మంచిదనమాట. వినాయకుడు ఇంట్లో ఉంటే విఘ్నాలు తొలగిపోతాయి. మీ ఇంటికి ఎటువంటి వాస్తు దోషాలు అనేవి కూడా ఉండవు అనమాట. పంచముఖ
ఒక ఆంజనేయ స్వామి కానీ లేకపోతే వినాయకుడి బొమ్మ కానీ పెట్టుకున్నా మనకి ఇంటికి సింహద్వారం దగ్గర పైన పెట్టుకుంటే మనకి చెడు గాలులు చెడు దృష్టితో పాటు వాస్తు దోషాలు ఏమన్నా పోతాయన్నమాట. వినాయకుడు మనకి శుభానికి సంకేతం అనమాట. మనం ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరుని మనం పూజ చేస్తాం కదా. రాగి చెంబు సింహద్వారం దగ్గర మనకి పెట్టినా మనకు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఇల్లు ఆయురారోగ్యాలతో పాటు ఇల్లు ప్రశాంతంగా కూడా ఉంటుందన్నమాట. మనం రాగి చెంబులో కూడా పెట్టుకోవచ్చు అనమాట. చూసారా ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు ఉదయాన్నే రాగి చెంబు దగ్గర కూడా మనం వాటర్ పెట్టుకొని మనం సింహద్వారం దగ్గర పెట్టుకున్నా అటువంటి ఏమన్నా ఉన్నా మనకి పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది అనమాట. చూసారా ఫ్రెండ్స్, మనము నిమ్మకాయ వాటర్లో వేసుకొని పెట్టుకోవచ్చండి. ఉప్పుని ప్రతిరోజు కూడా ఉదయాన్నే మనం సూర్యుడు ఉదయించక ముందే మనం ఇల్లంతా తుడుచుకోవాలండి. కల్లుప్పే వాడాలి. పసుపును మూట కట్టుకొని మనం పొనుకొని మంచం కింద పెట్టుకుంటే చెడు కళలు అలాంటివి రావన్నమాట. ప్రతిరోజు మనం సాంబ్రాణి పొగ ధూపం వేసుకోవాలని, అలాంటివి లేని వాళ్ళు మనం ధూపం స్టిక్స్ కూడా వేసుకొని హారతి ఇల్లంతా మనం సాంబ్రాణి పొగ వేసుకోవచ్చు. ప్రతిరోజు మనం పూజ చేసుకున్నప్పుడు కర్పూరాన్ని వెలిగిస్తాం కదా, ఆ కర్పూరం మీద లవంగాయ పెట్టుకొని మనం వెలిగించి హారతిచ్చి సింహద్వారానికి ఇల్లంతా మనం హారతిస్తే ఇంటికి చాలా మంచిది అనమాట. చూసారా ఫ్రెండ్స్, మీ ఇంటిలో సమస్యలు దూరమై ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే మీరందరూ ఇలా చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.